పదండి, దేవుడికి మొక్కుకుంటే ఓ పని అయిపోతుంది. கடவுளே, நாங்க பண்றவேல மன்னிக்கணும். யாருக்கும் தெரியாம காப்பாத்துப்பா. அடுத்த வாரம் 108 ప్రదర్శన పంట స్వామి. అబ్బా, ఎవరైనా వస్తారే, త్వరగా రండి. పదండి పదండి, అటు వెళ్దాం. வந்துருக்க இதுக்குள்ளியா? ஏய், இங்க யாரோ இருக்கிற மாதிரி இருக்கு. అయినా ఈ టైంలో ఎవరు ఉంటారులే. పదండి పదండి. ఏయ్ రండి రండి పదండి. యారు இல்ல, ఇరుగు పదండి. పద వా, இந்த பக்கம். కూర్చోండి. కూర్చో. తీయవే, తొందరగా తీయవే. ఎంత కడల వస్తున్నా. అబ్బా, ఈ మగవాళ్ళు ఎలా కలుస్తారో ఏమో అర్థం కాదు. నువ్వు కూడా కాల్చివే. హే, చూడవే. నాకు తెలిసే నువ్వు చాలా పెద్ద ముదురు అని. చెన్నై రైట్రా రైట్రా. అది కాదు సార్, వీళ్ళు నా చేత. ఓ, తెలుగు వచ్చా? కొంచెం కొంచెం వచ్చు. తెలుగు కొంచెం కొంచెం వచ్చు, సిగరెట్ కాల్చడం మాత్రం పూర్తిగా వచ్చు. అయ్యయ్యో, సిగరెట్ ఒకటేనా లేదా రమ్ము, బ్రాండీ, విస్కీ, జిన్ను, గుట్కా, మట్కా, కైని, గంజా లాంటివి కూడా ఉన్నాయి? ఏదో నాటకాలు ఆడుకో. నువ్వు ఎక్కడో చెన్నై నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్ అమ్మాయిలు చెడగొడతావా? మీ కాలు పట్టుకుంటా మన్నికున్నావు సార్. చెన్నైలో కాలు పట్టుకుంటారేమో, ఆంధ్రాలో తప్పు చేస్తే కౌలించుకుంటారు. అవునా కాదా చెప్పండి. సారీ సార్, ఇంకప్పుడు చెయ్యం. బాగుంది, చాలా బాగుంది. ఇవాళకి చాలు. మళ్ళీ రేపు వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏంటిది ఎంత ఇబ్బంది పెట్టింది? చందు, ఏమిటా, ఏమైందిరా? ఏమైంది సార్? యాక్సిడెంట్ అయింది. ఏ లారీ వాడు గుద్దితే పర్లేదు, ఆటో వాడు గుద్దాడు. దానికి బ్రేకులు పడలేదంట, గుద్దేశాడు. సార్, ఇది తగ్గడానికి ఎంతకాలం పడుతున్నారు సార్? డాక్టర్ గారు 6 నెలలు అన్నారు. 6 నెలల? నాకు తెలుసు, నీ టోర్నమెంట్ దగ్గర పడుతుంది. ఈ టైంలో నాకు యాక్సిడెంట్ అవటం నీకు చాలా పెద్ద దెబ్బ. సార్, ఓ పని చెయ్యి, వైజాగ్లో కోచ్ ఉన్నాడు, రఘువీర్. నాకన్నా మంచి కోచ్. వరుసగా 6 సార్లు ఛాంపియన్షిప్ గెలిచిన ఏకైక వ్యక్తి. హీజ్ ఎ లివింగ్ లెజెండ్ ఆఫ్ కిక్ బాక్సింగ్ ఇన్ ఇండియా. ఆయన దగ్గరికి వెళ్ళు, నీ ట్రైనింగ్ కంటిన్యూ చెయ్యి. ఈ 7 నువ్వు ఛాంపియన్షిప్ తప్పకుండా గెలుస్తావు. లేదు సార్, నేను వెళ్ళాను సార్. ఏ? మా అమ్మను వదిలి వెళ్ళాను సార్. ఆవిడ అసలే హార్ట్ పేషెంట్. మీరు డిశ్చార్జ్ చేయరండి, మీరు కూర్చొని చెప్తే చాలు, నేను పికప్ చేస్తాను. కానీ మా అమ్మను మాత్రం వదిలి వెళ్ళాను సార్. నీకేమైనా మెంటలా? వెళ్ళరా, ఇక్కడ దాకా వచ్చాక కోచింగ్ ఆపేస్తేలా? డిస్కషన్ వద్దని చెప్పాను కదమ్మా. ఆయన మంచి కోచ్ అని చెప్తున్నారు కదరా, వెళ్ళరా. అవును, ఊళ్ళో అమితాబ్ బచ్చన్ సినిమా రిలీజ్ అయింది, వెళ్దామా? ఇదిగో నిన్నే మాట్లాడవేంటి? నాకు పొడుగోళ్ళన్నా ముండోళ్ళన్నా ఇష్టం లేదు. నీకోసమే ఇచ్చేస్తున్నాను, కూర్చో. ఏంటా అప్లికేషన్లో ఏపీ రాజన్ రాసి దీంట్లో అప్పల రాజన్ వస్తుంది? అదండి, సిగ్గేసి చిన్న చేసుకుని ఏపీ రాజన్ పెట్టుకున్నా. అలా ఇంకేవి చిన్నవి చేసుకోవద్దు, అప్పల రాజనే రాయి. అదేంటి అపోలో హాస్పిటల్లో 3000 రూపాయలు మెడికల్ బిల్ కట్టినట్టు వచ్చింది? నీకేం రోగం వచ్చింది? చిచి, నాకే రోగం లేదు సార్, మా నాన్న కట్టా. మీ నాన్నకేం రోగం వచ్చింది? ఎందుకంటే కొన్ని రోగాలు వంశపారంపర్యంగా వస్తుంటాయి. లేదు సార్, యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిందా? ఓకే, నువ్వు పని చేయి, దీని మీద షూరిటీ సంతకం పెట్టించు. షూరిటీ సంతకం ఎందుకండి? ఏమయ్యా, మా పిల్లకి నీ వల్ల ఏమైనా అయిందనుకో, ఎవరిది రెస్పాన్సిబిలిటీ? మా జాగ్రత్తలో మేము ఉండాలి కదా, అది పెట్టించేయి. అదొక్కటే లాస్ట్, శోభనానికి రెడీ. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. మీరు వస్తున్నారు, మాకు రొంబ సంతోషమే. ఏమన్నా ఆలస్యంగా వచ్చాం అయ్యర్ గారు? అబే లేదమ్మా, ఇంకా చాలా టైం ఉండదు. ఇవి నా భార్య గాయత్రి. నమస్కారం అండి. ఏమిటయ్యా ఇది? పోవే. పిచ్చి పిచ్చిగా ఉందా? తల పగిలితే? పగలేదు కదా, వెళ్ళేలా. ఒరే,
పళ్ళు రాలుతాయి. గదవాగుడు వాగుతున్నావు. కిందకి రారా. రారా కిందకి. ఎలా ఉందేంటి ఒళ్ళు? నా గురించి నీకు తెలీదు. నాతో పెట్టుకో మాకు. మా కాలేజ్ అడ్రస్ ఇస్తాను. రారా. ఎవరండి వాళ్ళు? ఇంత సమయంలో వాడితో గొడవ ఎందుకు? వదిలేయండి. అలా తాగి తందనాలు ఆడుతుంటూ ఊరుకుంటారేమిటి? అసలు ఈ ఇల్లు మీ సొంతమా కాదా? మాదేనమ్మా. మంచి వాళ్ళ అద్దెకు వచ్చే 10 రోజుల్లో 10 మందితో కలిసి క్లబ్ మాదిరి మార్చేసినాడు. మీరెందుకు ఊరుకున్నారు? పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చుగా. ఊరు కాని ఊరు భయమేసి ఇవ్వలేదు. సరే, నేను ఒక పని చేస్తాను. మా అబ్బాయిని పంపిస్తాను. వాడు కాస్త మీకు ధైర్యం చెప్తాడు. వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. అప్పుడు జరుగుతుంది వాళ్ళకి నిశ్చితార్థం. నమస్కారం అండి. నమస్కారం అండి. Stupid idiots. అసలు ఏం లేదమ్మా, పెట్టు. చూస్తాన్రా, నా కొడుకుని పంపిస్తే అప్పుడు తెలుస్తుంది మీకు. యాదవ్ చూడండి సారు, తాగేసి ప్యాకాడేసి క్లబ్ బార్ మాదిరి చేస్తా ఉండారు. క్లబ్బా? ఇక్కడ క్లబ్ లాగా బోర్డు ఏం కనపడటం లేదే సార్. బోర్డు పెట్టుకొని ఎవరైనా చేస్తారా స్వామి? కరెక్టే. ఇప్పుడు ఈ మ్యాటర్ సివిల్ అయిపోయిందయ్యా. ఇప్పుడు ఓనరు టెనెంట్ ఈ గొడవలన్నీ సివిల్ కోర్టులో తెలుసుకోవాలి. మేము వెళ్ళేవే అనుకో, ఒకవేళ నిజంగా పేకాట ఆడుతున్నారా అనుకో, మా బావ మా బాబాయ్ మా తమ్ముళ్ళందరూ సరదాగా ఆడుకుంటున్నాం సార్ అంటారు. ఇంట్లో పేకాట ఆడటం పెద్ద తప్పేం కాదు కదా. అలాగే ఇంట్లో మందు కొట్టడం కూడా పెద్ద నేరమేం కాదు. ఏదేమైనా రోడ్డు మీద జరిగితేనే మా పరిధిలోకి వస్తుంది. లా అలా ఉందండి. మేము ఏం చేయగలం చెప్పండి? పోనీ ఎవరైనా ఆపుతుంటే చూడటం వచ్చండి మీకు? మీరు అలా చూస్తుండండి. మెట్లెట్టున్నాయండి. ఈ పక్కదా ఉండాయి. నువ్వేంటి ఇక్కడ? ఇక్కడ ఫ్రెండ్ పైకి వెళ్ళి ప్యాకాడేసి వస్తాను. ఇక్కడే ఉండే. నానా నాకు కూడా పంచేమ్మా. ఏనా ఆశలు రాజులు చేతి తీ. నా ఆశలు పే. అందుకే నువ్వు ఓడిపోయావు. రాజులని చెప్తాను కదా. ఏంట్రా నాటకాలు? రాజులు పెద్దయా ఆశలు పెద్దయా? ఆశలే పెద్దయి. పేకాట ఆడితే ఇంత సౌండా? రాజులు పెద్దయా ఆశలు పెద్దయా? ஐயோ மேல டமால் டமால் கேக்குது. புட்டு பின்னி எடுக்கணும் போல இருக்கு. அந்த மாதிரி అది ఆశలు రా పెద్దయి. కాదు రాజులు. రాజులే పెద్ద అయితే ఏంటి? రాజులే పెద్ద అయితే ఇప్పుడు నీ గొడవ ఏంటి? కాదురా ఆశలే పెద్ద అయితే ఇప్పుడు ఏంటా సౌండ్స్? శబ్దములు. ఓహో, ఏంటి తోసాడు? లేదు సార్, కాలు జారుగా పడినాడు. కాలు జరపడిపోతే ఓకే, తోసేస్తాను కేసు. బాబు నువ్వేదంటే అదే పెద్ద. నన్ను వదిలే. ఏంటి దూకాడు పట్టాడా? దూకినాడు. దూకితే ఓకే, తోసేస్తాను కేసు. నువ్వేదంటే అదే గొప్పదిరా. అది కాదురా, ఈ ప్లేస్ మనకి అచ్చు రాలేదు. నైరుతి చూసావా ఎంత పోయి ఉందో? మనం వేరే ప్లేస్ లో ఆడుకుందాం. పద తొందర పదా. రండి రా త్వరగా. కదలండి. ఇదిగోండి తాళాలు. ఖాళీ చేసేస్తున్నాం. మా వాళ్ళకి ప్లేస్ అంత నచ్చలేదు. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇది పద్ధతిగా ఉంది. సివిల్ మ్యాటర్లని ఇలాగే తెలుసుకోవాలి. ప్రతిదానికి పోలీసులు మమ్మల్ని పిలిస్తే మేమేం చేస్తాం? అవునా కదా? అవును, కరెక్ట్. ரொம்ப థ్యాంక్స్.
పోరా